అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణాను కరాటే కళ్యాణి బృందం అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై 3 బొలేరో వాహనాలు సుమారు 36 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గో సంరక్షణ సమితికి చెందిన కరాటే కళ్యాణి బృందం అప్రమత్తమైంది. గోవుల తరలింపై ఆరా తీసి అనంతరం 3 బొలేరో వాహనాలతో పాటు గోవులను నక్కపల్లి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలించి సంపాదించే సొమ్ము ఎప్పటికీ నిలబడదని తెలిపారు. గోవుల అక్రమ రవాణాపై ప్రభుత్వం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హోంమంత్రి అనుచరులే గో అక్రమ రవాణాకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై, సేవ్ గోమాత. ఈరోజు మేము విజయనగరం నుంచి బయలుదేరి వెళ్తుంటే దారిలో మార్గ మధ్యంలో నక్కపల్లికి ఒక 1 కిలోమీటర్ దగ్గరలో ఒక బండిని పట్టుకున్నామండి. ఒక 8 ఎన్నో ఉన్నాయి అందులో. ఆ గోమాతలను ఏంటి మీ పరిస్థితి, ఇవన్నీ పేపర్లు చూపించినట్టే మా దగ్గర ఏమీ లేవు, ఫోన్ లేవు, పేపర్స్ లేవు. మమ్మల్ని పోలీసులు 100-200 తీసుకుని వదిలేస్తున్నారు. అంటే ఎలా వెళ్తున్నారా మీరు, టోల్ గేట్లు ఎలా కడుతున్నారు ఇవన్నీ అడిగితే చెప్పారు ఏవో వాళ్ళు. ఉదయం సబ్బవరంలో ఒకటి అప్పచెప్పి అది అక్కడ అప్పచెప్పి ఇటు వస్తే ఇటువైపు ఇట్లా జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళిపోదాం, వీళ్ళని అప్పచెప్తాం పోలీస్ స్టేషన్ నక్కపల్లి అనుకుంటే అక్కడ ఏదో కొంచెం క్లమ్జీగా ఉండి అది యాక్సిడెంట్ అయిందని ఆగితే ఇంకో 2 బళ్ళు వచ్చాయి. వాటిని ఆపి అడిగితే వాళ్ళకు కూడా సరైన సమాధానం లేదు. మళ్ళీ ఈ మధ్య కూరగాయల బళ్ళు అన్నీ వేసేసి పైన కూరగాయలు వేస్తున్నారు, దోసకాయలు వేస్తున్నారు, గుమ్మడికాయలు వేస్తున్నారు, కింద గోమాతలు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఇంకో బండి కూడా ఆపితే అది కాదు, ఏమో మరి మాకు కనిపించినంత వరకు కాదు. సో ఇలాంటివన్నీ చేసి 3 బళ్ళు ఒకే చోట దొరకడం ఈరోజు ఏంటంటే బక్రీద్ సందర్భంగా ఇష్టం వచ్చినట్టుగా తరలిపోతున్నాయి గోమాతలు. అందులో 15 ఉన్నాయి, ఒక చిన్న పిల్లలు. అసలు వాటికి ఏజ్ కూడా చిన్నవి, వాటికి డాక్టర్ సర్టిఫికేట్స్ లేవు, ఎవరు పెట్టిన దానికి వాటర్ లేదు, అసలు దానికి గడ్డి లేదు. ఎన్నో గంటలు కొలిది అట్లా నిలబడి ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి పడిపోయి ఒక చచ్చిపోయింది. ఈరోజు దాన్ని ఉసురు పోసుకుంటున్నారు వెధవలందరూ. గోమాత ఉసురు తగులుతుంది, ఒకటి చచ్చిపోయింది, 14 ఉన్నాయి, ఇంకో దానిలో 10 ఉన్నాయి, ఇంకో దానిలో 8 ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి మేము తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాము. వంగలపూడి అనిత గారి ఏరియా ఇది. ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్నారు రాష్ట్రానికి. మేము కూడా అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అమ్మ మీరు దగ్గరుండి మీ వాళ్ళతో చెప్పి రెక్కీలు చేయించి ఇటువైపు నుంచి గోమాతలు తరలిపోకుండా ఎదవలందరికీ కొమ్ములు కాయకుండా మీ వాళ్ళకి చెప్పండి. కొంతమంది కాస్తున్నారని కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మీ వైపులో ఉన్న వర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఎదవలకు కొమ్ములు కాస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, గోమాతలను తీసుకొని ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకొని కోట్లు గడిస్తున్నారు. మరి ఎవరికి ఏం సొమ్ములు అందుతున్నాయో మాకు తెలియదు, కానీ గోమాత చచ్చిపోయింది. వాళ్ళ ఆ గోమాత ఉసిరి వాళ్ళందరికీ తగలాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తగలాలి, అందరికీ తగలాలని కోరుకుంటున్నాను. కన్ఫామ్గా చెప్తున్నా, ఈ ఏరియా నుంచి ఎక్కువ వెళ్తున్నాయి. దయచేసి దృష్టి సారించాల్సింది హోమ్ మినిస్టర్ గారే. ఆవిడే ఆపాలి ఇటువంటిది. ఎందుకంటే అదేంటి మినిస్టర్ గారి ఏరియా కదా అంటున్నారు మమ్మల్ని ఎవరు మాట్లాడినా. కాబట్టి మీరే ఆలోచించండి. అనిత గారు, మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాం. గోమాతకి మీరు సేవ చేసుకుంటే ఇంకా మంచిగా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈరోజు మొత్తం అన్ని బళ్ళు తలగా క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఇచ్చామండి. ఇక్కడ మేము అప్పచెప్తున్నాము నక్కపల్లి పోలీస్ స్టేషన్లో. సిఐ గారు కూడా కేసు కడతానని చెప్పారు. కట్టించి వీళ్ళని కొత్త వలస గోశాలకు మాత్రం పంపించకుండా ఈ గోమాతల్ని ఇంక వేరే గోశాలకు తరలించవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే అవకాశం అయితే మాకు చెప్తే మేము తీసుకెళ్ళిపోతాం. అవకాశం ఉంటే ఎవరికి ఏ విధంగా నచ్చినట్టు మళ్ళీ గోశాల అక్కడికి వెళ్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మేము అక్కడికి పంపించకుండా మాకు కావాల్సింది ఈ బళ్ళు సీజ్ అవ్వాలి, గోమాతలకి ట్యాగులు వేయాలి. అలాగే యానిమల్ క్రూయాలిటీ యాక్ట్ ప్రకారంగా చాలా గట్టిగా చేయాలి. అసలు చేయట్లేదు ఎవరు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేయాల్సిందిగా అడుగుతూ, అలాగే ఈ బళ్ళని సీజ్ చేయాలి, వీళ్ళందరి మీద కేసులు అవ్వాలి. ఇదే మా తలకు ప్రధాన డిమాండ్. ఇంకొకసారి ఈ బళ్ళను వదిలేస్తారులే పర్లేదు కోర్టులో తెచ్చుకుంటామంటే మాత్రం కాకుండా చేయాల్సిందిగా కోరుతున్నామండి.